పరలోకపు తండ్రిని ఆకర్షించడం ఎలా? అనాథైనటువంటి ఎస్తేర్ దేవుణ్ణి ఆకర్షించింది. విధవరాలైనటువంటి రూత్ దేవుణ్ణి ఆకర్షించింది. గొడ్రాలైనటువంటి హన్నా దేవుణ్ణి ఆకర్షించింది. వృద్ధులైపోయినటువంటి అబ్రహాము, సారా, ఎలిజబెత్, జకరియా దేవుణ్ణి ఆకర్షించిన వారందరి జీవితాలను చిగురింపజేసిన ఆ దేవుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో నేను కూర్చోబెడతాను అంటున్నాడు. అందువల్ల దైవజనమా, మనం నేర్చుకోవాల్సింది ఒకటే, పరలోకపు తండ్రిని ఆకర్షించడం ఎలా? మొదటిగా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నువ్వు అనుసరించినప్పుడు ఆయన సన్నిధి నువ్వు ఆకర్షించగలుగుతావు. ఆదికాండం 47:11 మనం గమనిస్తే, ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశములో రామేసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చాడు. చూడండి, ఆదికాండం 47:11 మనం గమనిస్తే, దేవుణ్ణి ప్రేమించిన యాకోబుకి, అతని బిడ్డలకి దేవుడిచ్చిన స్థానం ఎంత గొప్పగా ఉన్నదో. ఐగుప్తీయులకి గొర్రెలు కాసుకునేవారంటే అసహ్యం, కానీ ఇక్కడ యాకోబు యొక్క వృత్తి, అతని పిల్లల యొక్క వృత్తే గొర్రెలు కాసుకునే వృత్తి. ఇతను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, యాకోబు యొక్క వంశం ఏంటో వాళ్ళకి తెలియదు. ఐగుప్తు ఫరో రాజుకి ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫరో రాజు ఆ దేశంలోనే మంచి ప్రదేశంలో వారిని స్థిరపరిచి వారికి ఆహారము సమకూర్చి 7 సంవత్సరాలు వారిని, వారి పిల్లల్ని పోషించాడంటే దీని వెనక ఆ సర్వోన్నతమైన దేవుని హస్తము యాకోబుకు తోడుగా ఉండటం వలన మాత్రమే సాధ్యమైనది. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించినప్పుడు, నువ్వు నల్లగా ఉన్నప్పటికీ కూడా, నీ యొక్క మాట తీరు ఇతరులకి నచ్చకపోయినప్పటికీ కూడా, నీ వృత్తి ఇతరులకు నచ్చకపోయినా, నువ్వు ఏ కులమో నీ కులం ఇతరులకు నచ్చకపోయినా, ఇతరులు నీకు అడ్డుబండలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి ఆ స్థానము, మంచి స్థానంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు. నేను చెప్తూ ఉంటాను బ్లాక్ ఏంజల్ గురించి. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పాప శరీర దారుఢ్యం కొంచెం బలంగా ఉంటుందంట, నల్లగా ఉంటుంది. ఆమె హృదయం మాత్రం తెల్లగా, చక్కగా, భక్తిగా ప్రార్థన చేయటంలో ఉంది. ఎన్నో సంబంధాలు వచ్చాయంట పాపకి, నిజంగా జరిగిన విషయమే. ఎన్నో సంబంధాలు వచ్చినా ఈమె ఆకృతిని చూసినప్పుడు ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదంట. ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండేది కాదంట. తర్వాత చెప్తామలే అని చెప్పి వెళ్ళిపోవటం ప్రారంభించారు. ఇలా సంవత్సరాలు అయిపోయాయి, 30 సంవత్సరాలు దాటిపోయింది పాపకి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక నిశ్చయానికి వచ్చారు, ఈ పాప వృద్ధాప్యలో ఉన్న మనల్ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంది, ఇక ఈ అమ్మాయికి పెళ్లి జరిగే యోగ్యం లేదు కాబట్టి పెళ్లి చేయకుండా ఇలానే ఉంచేసి మనతో పాటు ఉంచుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ కుమార్తె అయితే తటస్థంగా ఉండిపోయింది. పెళ్లి కావాలని కోరుకోలే, పెళ్లి వద్దని కోరుకోలేదు. తను మాత్రం యథావిధిగా తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటూ, తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉంటూ, వారికి ఏం కావాలో అన్ని అక్కర్ల అవసరాలు తీరుస్తూ, మందిరానికి వెళ్ళి ముందుగా వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టి ఆరాధన చేసి సండే స్కూల్ నడిపించి ప్రార్థన ఎన్నో గంటలు చేసుకునేదంట. ఈమె రంగు చాలా మందికి నచ్చలేదు, ఈమె శరీర ఆకృతి చాలా మందికి నచ్చలా, కానీ ఈమె భక్తి యేసయ్యకి నచ్చింది. ఇంకంతే చాలు. అన్నీ శాంక్షన్ చేసేది ఎవరండి? పైనున్నోడా కిందన్నోడా? అది ఏమాత్రమైనా మీకు తెలివితేటలుంటే పైనున్నోడిని ఆకర్షించండి. పైనున్నోడిని ఆకర్షిస్తే ది బెస్ట్ యూ విల్ రిసీవ్ అనమాట. ఆ కుమార్తె దేవుణ్ణి ఆకర్షించడం నేర్చుకుంది. ఆమె నల్లటి రూపం ఆయనకు అడ్డుగా అనిపించలేదు. దేవుడు ఆ బిడ్డను ప్రేమించడం మొదలుపెట్టాడు. అమెరికా నుంచి సంబంధం వచ్చింది, ఈ అమ్మాయే కావాలి. మీరు ఇష్టపడుతున్నారు కానీ ఒకసారి మా అమ్మాయి ఫోటో మీ అబ్బాయికి చూపించండి, అమెరికాలో ఉంటున్నాడు కదా అంటే, ఆ తల్లిదండ్రులు అన్నారంట, మా ఇష్టమే మా అబ్బాయి ఇష్టమని. వాళ్ళు అన్నీ చెప్పారు. పాప అయితే మామూలుగా ఉంటుంది నాన్న, బుద్ధి మాత్రం చాలా బాగుంది, ఇలాంటి భయభక్తులు ఉన్న గుణవంతురాలు మన ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నానని వాళ్ళు చెప్పారు. అతను కూడా అమెరికా నుంచి, అమ్మ మీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. మీకు తెలుసా, ఆ ఊర్లో ఉన్న వారందరికన్నా, ఆ జిల్లాలో ఉన్న వారందరికన్నా ఘనంగా వివాహం జరిగింది ఈ పాపదే. అందరికన్నా ధనవంతురాలు కూడా ఈ పాపేనంట ఆ తర్వాత రోజుల్లో. హల్లెలూయా. వివాహమైన వెంటనే తన భర్తతో పాటు ఇతర దేశం వెళ్ళిపోయింది, సంతోషంగా జీవించింది. ఎన్నో ఆస్తులు, ఎన్నో భూములు. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే దేవుని బిడ్డలారు వారి శత్రువులను మిత్రులుగా చేయటమే కాదు కానీ దేవుని ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందనే విషయం ఎంతో ఉన్నతమైంది. ఒక 12 సంవత్సరాల క్రితం నేను చూశాను, ఒక బాబు కోల్గేట్ పేస్టు, తర్వాత చిన్న చిన్న ఐటమ్స్, సర్ఫు, వీటన్నిటికీ కూడా రిప్రజెంటేటివ్గా ఉండి అవి ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి ఇంటికి వచ్చి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుందని చిన్న సంచిలో వేసుకొని వచ్చేవాడు. శనివారం మాత్రం మధ్యాహ్నం ప్రార్థనకు వచ్చేవాడు. ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ అమ్ముకొని బతుకుతున్నాను, నాకు చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు,
వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలి కాబట్టి ఏదో ఒకటి దేవుడు మేలు చేయకపోతాడా, నా కోసం ప్రార్థన చేయండి అనేవాడు. ప్రతి శనివారం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయించుకుని వెళ్ళేవాడు. కాలక్రమేణా ఆ పరలోకపు తండ్రి ఆ బిడ్డకి కువైట్ దేశం వెళ్ళటానికి మార్గాలు తెరిచాడు. ఏ అర్హత లేకపోయినప్పటికీ కూడా మరి తను ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని సఫలపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున తన చెల్లెళ్ళు అందరికీ పెళ్లిళ్ళు చేసి కువైట్ తీసుకెళ్ళిపోయాడు. అందరూ ఇప్పుడు అక్కడ సెటిల్ అయ్యారు, చక్కగా ఉన్నారు. ఈ బాబు ఇప్పుడు నెలకి 1,30,000 రూపాయలు సంపాదిస్తూ తనలాంటి దీనులైన వారిని కూడా కువైట్ తీసుకెళ్లేంత సామర్థ్యం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఒకటి నేను గమనించాను, ఆ సహోదరుడు ఉద్యోగం సంపాదించడానికి 1,30,000 ఉద్యోగం సంపాదించడానికి అర్హుడు ఏమాత్రమూ కూడా కానే కాదు. తనకి భాష రాదు, తనకి చదువు లేదు. ఒకటి తెలుసు, కష్టపడి పనిచేయడం తెలుసు, భక్తి కలిగి దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకున్న ఆ బిడ్డని దేవుడు తలగా తీసుకెళ్ళాడు. ఎక్కడ ఉన్నప్పటికీ నా సహోదరులు, బ్రదర్స్, మీరు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో సిస్టర్స్, చిన్న పనిగానే ప్రారంభించారేమో, అది గొప్ప దీవెనగా మారబోతుంది మీ జీవితాల్లో. అది చిన్న పనే కదా, ఎందుకు నేను నా చదువేంటి, నా సామర్థ్యం ఏంటి, నా అనుభవం ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి అని బాధపడొద్దు. దేవుణ్ణి ప్రేమించే నీవు ఆ చిన్న పనిలో నుంచే, దానిలోంచే వెళ్ళు. ఆ స్థితిలో నువ్వు ఉండబోవట్లేదు, ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళబోతున్నావు. ఎంతో గొప్ప స్థితి అంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలముల్లో నీ దేవుడు నేను కూర్చోబెడతాను అంటున్నాడు. అంత గొప్ప దీవెన. ప్రారంభము కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ముగింపు అనేది గొప్ప దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిశ్చయముగా ఉండబోతుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాం, కొద్దిపాటి శాలరీలని మనసులో బాధపడొద్దు. దేవుని భయభక్తులు కలిగి విశ్వాసంలో ఇచ్చిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ యొక్క సామర్థ్యానికి, మీ శక్తికి మించినటువంటి మంచి స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మీరు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు మీ పట్ల ప్రభు జరిగిస్తాడు. అందువల్ల దైవజనమా, మనం నేర్చుకోవాల్సింది ఒకటే, పరలోకపు తండ్రిని ఆకర్షించటం ఎలా. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే తండ్రిని ఆకర్షించగలుగుతారు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు పాటించే వాళ్ళే దేవుణ్ణి ఆకర్షించగలుగుతారు. రెండవదిగా, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు నువ్వు పరలోకపు తండ్రిని ఆకర్షించగలుగుతావు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపరచు వారులారా, నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన బిడ్డలమైతే ఆయనకు రావాల్సిన ఘనత ఏది? ఆయన నువ్వు ఘనపరచాలి. నేను మీ తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు. అబ్రహాము తండ్రికి ఇవ్వాల్సిన ఘనతనిచ్చాడు. మోషే పరలోకపు తండ్రికి ఇవ్వాల్సిన ఘనతనిచ్చాడు. యాకోబు అతని సంతానము దేవునికి ఇవ్వాల్సిన ఘనతనిచ్చారు. యోసేపు దేవునికి ఇవ్వాల్సిన ఘనతనిచ్చాడు. షద్రక్, మేషక్, అబేద్నగో అపవిత్రమైన వాటిని మేము ముట్టము అని దేవునికి ఇవ్వాల్సిన ఘనతనిచ్చాడు. దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అపవిత్రమైన వాటికి నేను సాష్టాంగ పడను అని పరలోకపు తండ్రిని ఘనపరిచాడు. వారి ద్వారా దేవుని నామము హెచ్చింపబడ్డది. రామసేతు అనేటువంటి ఒక మంచి ప్రదేశంలో యాకోబు యొక్క సంతానము స్థిరపరచబడ్డారు. ప్రపంచమంతా కరువు కాటకాలు ఉన్నప్పటికీ కూడా, దేశం కాని దేశం వచ్చినప్పటికీ కూడా, ప్రజలు కాని ప్రజల మధ్యలోకి వచ్చినప్పటికీ కూడా, వారు వృత్తిని అసహించుకునే ప్రజల మధ్యలో వీరు నివసించినప్పటికీ కూడా వారు చక్కగా పోషింపబడ్డాడు. ఇది రాజాతి రాజు అనే దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపే తప్ప మరి ఎవరు ఇచ్చింది కానే కాదు. దైవజనమా, ఈరోజు నీవు కూడా నీ కుటుంబంలోనూ నీ జీవితంలోనూ ఎటువంటి పోషణ లేకుండా ఉన్నావేమో, ఆ పరలోకపు తండ్రి నీ పోషణకర్తగా ఉంటాడు, నీకు ఆధారభూతుడిగా ఉంటాడు. ఆయన కార్యములు ఎంతో శ్రేష్టమైనవి, ఘనమైనవి. దేవుని బిడ్డలారా, దేని గురించి మనం చింతపడవద్దన్నాడు. మీ అవస్థలు, మీ అక్కర్లన్నీ ప్రార్థనాపూర్వకంగా ఆయన సముఖాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందువల్లనే పరలోకపు తండ్రిని ఆకర్షించడం ఎలా, ఆయన్ని ఏ రీతిగా నేను కనపరచాలి. వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చి నా దేవుని నేను కనపరచాలా, నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చి నా దేవుని నేను కనపరచాలా, శ్రేష్టమైన అర్పణలు ఇచ్చిన దేవుని నేను కనపరచాలా, శ్రేష్టమైన నా సమయాన్ని ఇచ్చి నా దేవుని కనపరచాలా, శ్రేష్టమైన నా జీవితాన్ని నా దేవునికి సమర్పించి నా దేవుని నేను కనపరచాలా అని ఈ రీతిగా నిన్ను గూర్చి నువ్వు ఆలోచించుకుంటూ దేవుణ్ణి గనపరచడం ఎలానో నువ్వు తెలుసుకొని, దేవుని సన్నిధిని ఆకర్షించడం ఎలానో నువ్వు తెలుసుకొని నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీ ముందున్నటువంటి అడ్డుబండులన్నీ కూడా చదును భూమిగా మారిపోతాయి. నీ ముందు ఏ శక్తి కూడా నిలవజాలదు. దేవుని బిడ్డ, ఎన్నో ఆపదలు వస్తాయి. ఏమన్నాడు యేసయ్య? నీతిమంతుడికి వచ్చే ఆపదలు అనేకము, కానీ యెహోవా వాటన్నిటిలో నుండి మరి తప్పిస్తాడంట. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గలన మన జీవితాల్లోకి వచ్చే అపాయములు, శోధనలు అనేకంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం నమ్మిన దేవుడు అనేక అపాయాలు, శోధనల నుంచి మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు మనం గమనిస్తే, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము,
అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అనేకమైన అపాయాల్లో చిక్కబడి ఉన్నప్పటికీ ఉపాయం లేని వారము కాదు, ఉపాయం ఇచ్చే దేవుడు మాతోనే ఉన్నాడు అంటున్నాడు. ఆకలి దప్పులతో అలమటించిపోతూ ఉన్నను మరి ఆకలి తీరనటువంటి వారము కాదు అంటున్నాడు. అయితే వాళ్ళు పడిన కష్టాల గురించి మాట్లాడుతున్నారు. అవురా, ఇన్ని కష్టాలు పడ్డారా అనుకుంటావు. అయితే అదే టైంలో వారు అంటున్నారు, ఇన్ని కష్టాలు మేము పడినా మమ్మల్ని లేవనెత్తే దేవుడు మా పక్కనే ఉండి మమ్మల్ని బలపరిచాడు. ఎందుకంటే మేము మా దేవునితో నడిచేవారం, ఆయన్ని ప్రేమించేవారం, ఆయన చిత్తాన్ని మేము నెరవేర్చేవారం. కాబట్టి ఆయన ప్రజలమైన మమ్మల్ని, ఆయన స్వాస్థ్యాన్ని ఆయన విడవడు, ఎడబాయుడు. మూడవదిగా, ఆయన రక్షణ పొందుకున్న వారే తండ్రిని ఆకర్షించగలుగుతారు. జన్మ కర్మ పాపల నుంచి విడుదలిచ్చే ఆ పవిత్రమైన దేవుని యొక్క రక్షణలోనికి మనం వెళ్ళాలని, ఈ రక్షణ గుడారంలోనికి, ఈ రక్షణ కేడములోనికి, ఈ రక్షణ శృంగములోనికి, ఈ రక్షణ ఆనందంలోనికి ఎందరైతే పాపములు కడుక్కోవటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారో వారే తండ్రిని ఆకర్షించేవారు. మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తల్లో అంత్య దినాల గురించి దేవుడు మాట్లాడాడు, పాప క్షమాపణ గురించి దేవుడు మాట్లాడాడు, పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడాడు, నిత్య జీవంలో ప్రవేశించుడి అని దేవుడు మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు శిలువ మీద మరణిస్తూ ఉండగా ఆయన పలికిన 7 మాటలు ఒక అద్భుతమైన మాట, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను. టైటానిక్ షిప్ సముద్రంలో కలిసిపోతూ ఉన్నప్పుడు, ఆ సముద్ర గర్భంలోకి వెళ్తున్నప్పుడు, ఆ బీభత్సమైన వాతావరణంలో ప్రాణం కోసం పరుగులు తీరుస్తూ ఏడుస్తూ ఉంటే కొంతమంది భక్తులు ఉన్నారంట. వీళ్ళు మాత్రం, ప్రభువా మా ఆత్మను నీకు అప్పగిస్తున్నాము. ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన అండి ఇది. ఆత్మను దేవునికి అప్పగించాలి దైవజనమ మనందరం కూడా. అందువల్లనే ఎవరైతే ఈ రక్షణ శృంగంలోకి వస్తారో వారే దేవుణ్ణి గణపరిచేవారు. కిందనున్న పాతాళం తప్పించుకొని పరలోకంలో ఉన్నటువంటి ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఎందరైతే ఈ రక్షణ వెలుగులోనికి వచ్చిన తర్వాత సత్యమైన వాక్యంలో ఉండి దేవుని రాకడ నిర్లక్ష్యపరచకుండా, నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాస యాత్రలో జయోత్సాహంతో సాగిపోయి అంతం వరకు ఎవరైతే పోరాడి విశ్వాస జీవితాన్ని అంతం వరకు కాపాడుకుంటారో వారి కొరకే పరలోక రాజ్యం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. మనందరము కూడా క్రీస్తు యేసు యొక్క సంఘము, ఆయన రాకడ కొరకు ఆత్మలో మనం మూలుగుతూ ఉన్నాం అన్నమాట. పెళ్లి కుమారుడిగా ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. నీ ఆత్మను దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి దేవుని బిడ్డ. ఆ స్థితి నువ్వు కోల్పోతే, ఆ దర్శనాన్ని నువ్వు కోల్పోతే, ఆ యొక్క ఆశని నువ్వు కోల్పోతే నీ జీవితంలో ఇక భూమి మీద బ్రతికుండి క్రైస్తవుడిగా వ్యర్థమే. అంత్య దినాల్లో దేవుని రాకడలో లేవాలని లేదా, నిత్య జీవంలో ప్రవేశించాలని లేదా? దేవుని బిడ్డ, ఇప్పటికీ నా జ్ఞాపకం, ఒక సహోదరు అన్నారు, అమ్మ వచ్చేవారు నేను, నా కోడలు, నా కొడుకు ముగ్గురము బాప్టిజం తీసుకుంటున్నామని సంతోషంగా వచ్చి చెప్పారు. ఆ తర్వాత వారానికి ఆవిడ ఒక్కళ్ళే వచ్చి బాప్టిజం తీసుకున్నారు. నేను అడిగాను, మీరు మరి బాబు కోడలు అందరూ బాప్టిజం తీసుకుంటారన్నారు కదా, మరి బాబు ఎందుకు తీసుకోలేదమ్మా అంటే, మరి వాళ్ళ భార్య తెలిసిందండి ఈ మధ్యనే 2వ నెల ప్రెగ్నెంట్తో ఉంది, అందువలన నేను నా భార్య ఇద్దరం కలిసి ఒకేసారి తీసుకుంటాంలే అన్నాడంట. ఆ తర్వాత ఆదివారానికి ఆ తల్లి ఏడుస్తూ బాధపడుతూ వచ్చారు. ఆవిడ రోధిస్తూ ఉంటే బాధ అనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే ఆమె చెప్పలేకపోతుంది. పక్కనున్న ఆవిడ చెప్తున్నారు, మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ బాబు చనిపోయాడండి అని. బాబు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ కూడా ఎలాంటి యాక్సిడెంట్ అంటే, పెద్ద గొయ్యి తీసి పెట్టారంట నడి రోడ్డు మీద. అది చూసుకోకుండా రాత్రి బైక్ మీద వస్తున్న ఆ బాబు ఆ ఎగిరి ఆ పక్కనటువంటి కాలువలో పడి తల చితికిపోయి చిట్లిపోయి మెదడు బయటకు వచ్చి చనిపోయాడు. ఆమె ఏడుస్తూ అంటున్నది, నా కొడుకు చనిపోయాడనే దానికన్నా నా కొడుకు యొక్క ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళలేదనే బాధ నాలో ఎక్కువగా ఉంది పాస్టర్ గారు. పోయిన వారం చెప్పినప్పుడే వస్తే ఈ రోజున ఒక కొంత ఓదార్పు, కొంత నిరీక్షణ నాకు ఉండేదేమో. ఆవిడ రోధిస్తూ ఉంటే బాధ అనిపించింది. నేడే రక్షణ దినము, నేడే నీ మనసు మార్చుకో. నేడే రక్షణ దినము, నేడే యేసుని చేరు. ఓ యవ్వనుడా తెలుసుకో, నీ అందము చందము నిలువదు ఎప్పుడు, నీ ధనము ఘనము నీతో రాదు. నీ అందము చందము నిలువదు ఎప్పుడు, నీ
ధనము ఘనము నీతో రాదు. ఈ లోక నటన గతించును, దైవ చిత్తము నెరిగి జీవించును. ఈ లోక నటన గతించును, దైవ చిత్తము నెరిగి జీవించును. నేడే రక్షణ దినము, నేడే నీ మనసు మార్చుకో. నేడే రక్షణ దినము, నేడే యేసుని చేరు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిని రక్షణలోకి రమ్మని పిలుస్తూ ఉంటాడో ఆ రక్షణానందాన్ని నిర్లక్ష్యపరచకుండా, బాప్టిజం పొందుకోమని ఎప్పుడైతే దేవుడు ఒక పిలుపునిస్తాడో ఆ బాప్టిజాన్ని నిర్లక్ష్యపరచకుండా, ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను ఉద్దేశించి మారు మనసు పొందమంటాడో ఆ మారు మనసు పొందే విషయంలో నిర్లక్ష్యపరచకుండా ఆ రక్షణ శృంగంలోనికి పరిగెత్తుకొని ఎవరైతే వస్తారో వారే దేవుడిని కనపరిచేవాళ్ళు. భూమి మీద మనం పరదేశులము, యాత్రికులము, దేవుని బిడ్డలారా. మనం ఉండవలసిన రాజ్యం ఒకటి ఉన్నది, అది పరలోక రాజ్యం. నిత్యము యుగ యుగములు మనం జీవించబోతున్నాం. శరీరము మృతమైపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మట్టిలోంచి వచ్చిన శరీరము కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇక ఆ శరీరం కనబడదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శ్మశాన వాటికి ఎక్కడుందో నీకు చూడటానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఒక రోజు అదే శ్మశాన వాటిలోకి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు. నీ ఇంట్లో పడుకోవటమే నీకు ఇష్టం, కానీ చనిపోయిన తర్వాత నీ బెడ్రూమ్లో కూడా నీ శవాన్ని తీసుకెళ్ళరు, పెరట్లో పడేస్తారు. మానవ మరణము అంత మరి దీనాతి దీనంగా ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే లాజర్ లాగా దేవుని నమ్ముకొని చనిపోతారో, లాజరు యొక్క దేహం పైకి చుట్టానికి కుక్కలు నాగుతూ ఉన్నాయంట, కురూపి. ఈ రోజున నేను కూడా చెప్తున్నాను, ఏ రోగం ఉన్నది మే దేహానికే. ఎయిడ్స్ రోగం ఉన్నా, కుష్టు రోగం ఉన్నా, క్యాన్సర్ రోగం ఉన్నా మీ దేహానికే. క్యాన్సర్ రోగం ఉన్న వాళ్ళు చనిపోవచ్చు, ఎయిడ్స్ రోగం ఉన్న వాళ్ళు చనిపోవచ్చు, కుష్టు రోగం ఉన్న వాళ్ళు చనిపోవచ్చు. వాళ్ళు క్రీస్తుని కలిగి చనిపోతే వాళ్ళ ఆత్మకి ఏ వ్యాధి లేదు. వారు దేవుని యొక్క దూతల వల్లే దగదగ మెరుస్తూ పరలోక రాజ్యంలో దైవ దర్శనం పొందుకుంటారు. దైవజనమా, ఇది నిజం. నీ దేహానికి నలుపు ఉండొచ్చు, తెలుపు ఉండొచ్చు, నీ జుట్టు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నువ్వు అందగత్తె అవ్వచ్చు, అందహీనరాలు అవ్వచ్చు, నీకు విద్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ ఆత్మను దేవునికి అప్పగించుకొని అనుదినము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ఆయన గడప గుమ్మముల దగ్గర కూర్చొని ఆయన ఉపదేశం వింటూ ఆయన జీవ మార్గంలో నువ్వు కొనసాగితే దేవుని యొక్క దూతల వలె సర్వోన్నతమైన దేవుడి, సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ముందు కూర్చునే ధన్యత నువ్వు పొందబోతూ ఉన్నావు. నీ ఆత్మ నిత్యము యుగ యుగములు కూడా ఆయన సన్నిధిలో ఉండబోతుంది. దేవుని బిడ్డలారా, తండ్రి సన్నిధిని ఆకర్షించాలనుకున్న వాళ్ళు 3 కార్యాలు చేయాలని మనం చెప్పుకున్నాం. 1, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించాలి. 2, ఆయన గణపరచాలను. 3, ఈ రక్షణ శృంగంలోనికి పరిగెత్తి అంతం వరకు విశ్వాస యాత్రను కొనసాగించినప్పుడు అద్భుతమైన దీవెనలు మనం పొందుకోగలుగుతాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని సంగమయ సమయంలో ప్రభు నమ్మదగిన వాడు, మనల్ని పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఆయన మంచి కాపరి, ఆయన పచ్చిక గల బయలు చోటు నిన్ను నడిపిస్తాడు. నీ ప్రాణమును ఆయన సేద తీరుస్తాడు. ఆయన దుడ్డు కర్రముతోనూ ఆయన దండముతోనూ నిన్ను ఆదరించి సేద తీర్చి నడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప భాగ్యము క్రీస్తును కలిగిన నీ జీవితానికి ఇవ్వబడిన ధన్యత. ఈ రోజు నువ్వు కన్ను మూసిన పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తావు. భవిష్యత్ కాలాన్ని బయలుపరిచిన దేవుడు. భూమి మీద నువ్వు ఎలా ఉండబోతున్నావు, చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీకు తెలిసి ఉన్నది. కాబట్టి నువ్వు నిబ్బరమైన మనస్సు కలిగి నువ్వు దేవుని సమర్పించుకొని, నాయనా నీ ఆజ్ఞలు, నీ కట్టడలు అనుసరించి నిన్ను ఆకర్షించి నిన్ను గణపరిచే జీవితం నాకు ఇవ్వండి. నీ చిత్తానికి నన్ను అప్పగించుకొని, నా స్వచిత్తం కాకుండా నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకొని, అయా నిన్ను గణపరిచే జీవితం నాకు దయచేయండి. రక్షణ శృంగంలో, ఈ రక్షణ ఆనందంలో నీవిచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రము నేను కోల్పోకుండా, రక్షణ కిరీటాన్ని నేను కోల్పోకుండా అంతవరకు నీ జీవ మార్గంలో నడిచే ధన్యత నాకు ఇవ్వండి నాయనా అని మనందరము ప్రార్థన చేద్దాం. దేవుని సంగమా, మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు, కుటుంబ జీవితంలో సమాధానం లేక, సంతోషం లేక తల్లడిల్లిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృంగిపోయిన వారిని, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని లేవనెత్తువాడా, నీ బలమైన సన్నిధి లాంటి వారిని ఉద్ధరించండి నాయన. విశ్వాస జీవితాన్ని నేర్పించండి అయ్యా. రక్షణ వెలుగులోకి నడిపించండి. యుగ సంబంధమైన చీకటి వారు హృదయములు గుడ్డితరములో మొత్తి ఉండగా, యుగ సంబంధమైన చీకటి ఆత్మలారా వారి మనోనేత్రములు విడిచిపోమని గతిస్తున్నాను యేసునామములో. పరిపూర్ణ రక్షణానందము కలుగునుగాక యేసునామములో. పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక యేసునామములో. పరిపూర్ణ ఆనందము వచ్చునుగాక యేసునామములో. పరిపూర్ణ సమృద్ధి మీరు కలిగి ఉందరుగాక యేసునామములో. పరిపూర్ణ భక్తి విశ్వాసములో రక్షణానందములో వర్ధిల్లుదురుగాక యేసునామములో. మా మధ్యలో నీ సమాధానం నుంచి బలపరచమని సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి.